అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు చేసేటటువంటి వృత్తికి మీరే రాజు, మీరే మంత్రి. మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరనిపిస్తుంది. ఈరోజు మీ తెలివితేటలను ప్రదర్శిస్తారు. కొత్త స్త్రీతో పరిచయాలు ఏర్పడతాయి. మీకు ధనలాభం కలుగుతుంది. ఇబ్బందులు దూరం అయిపోతాయి. ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. కుటుంబంలో కొద్దిపాటి వివాదాలున్నా తొలగించుకుంటారు. ఆస్తులకు సంబంధించినటువంటి చికాకులు తొలగించబడతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వాణిజ్య వ్యాపారాలు నిరాశజనకంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు కూడా ఉంటాయి. కొంతమందికి రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు పరీక్షా సమయంగా గడుస్తుంది. విద్యార్థులు కొంత శ్రద్ధ వహించాలి. ఎక్కువగా మహిళలకైతే నిరుత్సాహం అనేది తప్పదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వారు పసుపు రంగు దుస్తులను దానం చేయాలి. గణపతిని మరి ఆరాధించడం వలన మీకు పూర్తి మరి విధంగా చూసినట్లయితే పెద్దల సహకారం అందుతుంది. మరియు మీకున్నటువంటి దోషాలు పూర్తిగా తొలగించబడతాయి. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇంటా బయట ఉన్నటువంటి చికాకులను తొలగించుకుంటారు. గతంలో సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. బాధితులతో ఉక్కిరి అవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంకా భూ సంబంధిత వివాదాలు అయితే కొన్ని ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో అంచనాలు తప్పుతాయి. రాబడి కొంత మందగిస్తుంది. వాణిజ్య వ్యాపారాలలో లాభాలు కష్టంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. రాజకీయ పారిశ్రామిక వర్గాలకు కొంత అనుకూలమైనటువంటి కాలంగా తెలుస్తుంది. విద్యార్థులకైతే వడిదడుకులు తప్పవు. మహిళలకు అనారోగ్యం అనేది ఏర్పడుతుంది. వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మరియు మహిళలు తెలుపు రంగు వస్తువులను మరియు బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల పరిస్థితులు మరియు అనుకూలంగా మారుతాయి. ఆలోచనలో మీరు ఈరోజు తెలివితేటలను ప్రదర్శించాలి. కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని మాట్లాడతారు. ఇల్లు వాహనాలు కొంటారు. చిరకాల కోరికలు కూడా నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. వాణిజ్య వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి దక్కవచ్చును. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు మరి నూతన ఉత్సాహం కలుగుతుంది. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు అందుతాయి. మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలు కూడా కొన్ని తెలుస్తాయి. ఆంజనేయ స్వామిని పూజించడం వలన, కుంకుమ అర్చన చేయడం వల్ల శుభప్రదమైన ఫలితాలు అందుకుంటారు. కుటుంబంలో చికాకులు రాకుండా చూసుకోవాలి. శారీరక రుగ్మతలు ఉన్నా కూడా వాటి నుండి బయటకు వస్తారు. ఆలోచనలు నిలకడగా సాగవు. ఉద్యోగస్తులకు మరి స్థాన మార్పులు కలిగే అవకాశాలు ఉన్నాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాలకు నిరాశ ఉంటుంది. కొంతమందిలో విద్యార్థులు అయితే వారికి మెలకు అవసరం అవుతుంది. లక్కీ సంఖ్య 6, లక్కీ కలర్ అయితే మరి పుదీనా. ఇక ఈరోజు పరిహారంలో చూసినట్లయితే కనుక చక్కగా మీరు పరిహారం కొరకు ఒక ఎరుపు రంగు బట్టలో నల్ల పసుపు కొమ్మలను 5 పెట్టుకోవాలి. గుప్పెడు పెద్ద ఉప్పు వేసుకోవాలి. నల్ల మిరియాలు 11 మరియు లవంగాలు 11 వేసుకొని చక్కగా చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు వేసి మూటగా కట్టేసి ఆ మూటను మీ ఇంటి ముందు గుమ్మానికి పైన వేలాడదీయండి. ఈ విధంగా చేసే సమయం రాత్రి సమయంగా ఉండాలి. మీకు అన్ని దోషాలు తొలగించబడి అన్ని శుభాలు కలుగుతాయి. ఆ తర్వాత మీరు చూసినట్లయితే కనుక మీకు ఆంజనేయ స్వామిని పూజించండి. మరి కుంకుమ అర్చన చేయండి. హనుమాన్ చాలీసా పఠించండి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.